ముందు ఆ పాపం ఆవు నేను చెప్పనంది, తోకతో నిజం చెప్పింది. కుదరదు చెబుతావా చెప్పవా అంటే సరే అయింది. అందుకే అది తలకాయ ఊపి అబద్ధం చూశాడని చెప్పింది, అబద్ధం చెప్పింది. తోక ఊపి చూడలేదని చెప్పింది. 2 రకాలు చేసింది పాపం. మొగలు పువ్వు ఒక తెలివే ఉంది, దీనికి జంతువు కదా 2 తెలివులు. అందుకని శివుడు ఆశ్చర్యకరంగా ఎవరి కర్మఫలం వారికి దక్కాలని బ్రహ్మదేవుడికి లోకంలో గుడి లేకుండా, పూజ లేకుండా, గౌరవం లేకుండా చేశాడు. గోవుకి అలా కాదు, నువ్వు ముఖంతో అబద్ధం చెప్పావు కూడా నీ ముఖాన్ని ఎవరు అర్చించరు, చూడరు. నువ్వు తోకతో నిజం చెప్పావు కూడా నీ తోకే కాదు, తోక నిందించి వచ్చే ప్రతి పదార్థము పవిత్రం అవుతుంది అన్నాడు. గోమూత్రం, గోమయం ఎంత పవిత్రమో వేరే చెప్పక. అంటే కథ సారాంశం ఏమిటంటే సత్యం మాట్లాడడం అనేది చాలా ముఖ్యం. ఆవును పూజించడం, మొగలు పువ్వు పెట్టకపోవడం ముఖ్యం కాదు. మనం చాలా తెలివైన వాళ్ళం, ఋషుల కంటే చాలా తెలివైన వాళ్ళం. మనం ఋషుల్ని మోసం చేయడం మనకి ఎలాగో తెలుసు. మొగలు పువ్వు పెట్టాం, ఆవు నిండా పూలు వేసేస్తాం, ప్రదక్షిణాలు చేసేస్తాం, దాన్ని వద్దన్నా సరే పసుపు కుంకుమ రాసి ఒళ్ళు మండిపోయేలా చేసేస్తాం.